డాడీని ప్రాంక్ చేద్దాం. ఎట్లా చెప్పనా, ఇంకో ఈ కమ్మ ఉంది, బంగారు కమ్మ ఇది లేదు కదా, చెవు పై నేను తీసినా కదా, డాడీ తెలియదు కదా. అయితే ఏం చేద్దామంటే అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు. చేశాను మమ్మీ చెప్తా. అయితే ఇప్పుడు వినాయక చవితి కాబట్టి వీడియో తీస్తున్నా అని చెప్పి నార్మల్గా కూర్చోబెడతా. ఇట్లా నార్మల్గా వీడియో పెట్టి ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నా. నువ్వు సడన్గా ఏమైంది కమ్ముంది కమ్మలేదని చెప్పి నువ్వు స్టార్ట్ చేయి. ఇంకా నువ్వు తిడుతున్నట్టు చేయి. డాడీ చేసినాక అంత కథ వీడియో ప్రాంక్ సక్సెస్ అవ్వాలి. సరే ఏమంటాడు అనుకుంటున్నావు ఇప్పుడు? దేవులాడతాడు జాగ్రత్తలోకి వచ్చి జాగ్రత్త అట్లా చెప్పు. నువ్వే ముట్టుకుంటున్నాను. రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అమ్మ వంట చేస్తుంది వినాయక చవితి కాబట్టి. సరేనా బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎట్లుంటో నాకు కూడా తెలియదు, భయం అవుతుంది. నేను చేసా పక్క బరాబర్. ఫస్ట్ ప్రాంక్ మా డాడీ మీద, సెకండ్ ప్రాంక్ ఇది. ఫస్ట్ ఒకటి చేసి ఇప్పుడు అయితే చూద్దాం. బాయ్. కూర్చున్నాక చెప్పాలి మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అయ్యో మంచిగా పడతలేరే మీరు. హ్యాపీ వినాయక చవితి అందరికి చెప్పు. హ్యాపీ వినాయక చవితి అందరికి. డబ్బింగ్ చెప్పు. వినాయక చవితి శుభాకాంక్షలు. నువ్వు చెప్పు. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి. అయితే మా మమ్మీ ఈరోజు ఏమేమి చేసిందంటే అందరు చేసినట్టు చేసింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అందరు చేసినట్టు చేసింది. అందరు చేసినట్టు ఏమేం చేసినా చెప్పు మమ్మీ. నేనా ఏం చేయలే, పాయసం చేసిన, ఉండ్రాలు కాసిన అంతే. ఉండ్రాలు అంటారు, పాయసం అంటారు, అవి కాసిన అంతే, ఇంకేం చేయలేదు. ఇంకా ఆకుకూరలు వండినా, పప్పు చేసిన. పప్పు చేసింది. మా డాడీ ఏమో మస్తు కష్టపడ్డాడు ఫ్రెండ్స్. బయట ఏం చేసినావు డాడీ నువ్వు పొద్దుగా లేచినప్పటి నుంచి? బయటకు పోయి కూరగాయలు వచ్చిండు వానలో పోయి. లేకపోతే మా అమ్మ వలుతూనే ఉంటది. అర్థమైంది. నేనేమో పొద్దుగాల 4 గంటలకు లేచిన. 4 గంటలకు లేచి ఇల్లు ఊకిన, బయట ఊకిన, తర్వాత ఇల్లు తూడ్చి మొత్తం దేవుని దీపం పెట్టిన. దేని దీపం ఏం పెట్టలేదు, మాకు పండగ లేదు కానీ ఉట్టిగానే కూర్చుంది లేచి స్నానం చేసి అంతే. అయినా కానీ నేను పొద్దుగా 4 గంటలకు లేచిన కదా. అంతే డాడీ చెప్పు డాడీ. 4 గంటలకు లేచిన. కమ్మ ఎక్కడ పోయింది అనేది? ఏ కమ్మనే? ఇక్కడ సైడ్ లేదుగా, ఒకటి ఉంది ఒకటి లేదు. ఎక్కడ పోయింది నిజంగా? నేను అప్పటి నుంచి చెప్తలేనా బావ? కథలు పడక మమ్మీ. చెప్పలేదు అప్పుడు. మరి అప్పుడు కరెక్ట్ అయిపోచ్చా? జాలట్లో తీసుకుపోయమ్మా, స్నానం చేసినావు కదా. తీసుకురా మమ్మీ, తీసుకురా. నేను తీసుకురా. నిజంగా డాడీ? కమలాసన్ ఇప్పుడు ఎట్లా? దేవుళ్ళు అడుకోపోయమ్మా, పక్క పక్కన పడదేం చూడిపోయాను చూస్తా. డాడీకి అర్థమైంది కదండి. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? అమ్మ అన్నప్పుడే అర్థమైంది. కాదు ఎవరైనా కెమెరా ఆన్ చేసినాక ఫోన్ చెప్పిన, కెమెరా ఆన్ చేయకముందుకే అక్కడ కూర్చున్నాం సోఫాలో. కమ్మ పోయింది అని చెప్తుంది, పోగొట్టుకుందేమో అని చెప్తుంది మా డాడీ. అప్పటి నుంచి ఇట్లా అంటున్నా కానీ మా డాడీ చూసలేడు. మా అమ్మ కూడా ఇక్కడ సైడ్ కూర్చోమంటే ఇక్కడ సైడ్ కూర్చుంది. మళ్ళీ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మా డాడీ ఒకవేళ పోతే ఎట్లా రియాక్ట్ అవుతాడు డాడీ? రియాక్ట్ అయింది ఇచ్చే కన్నంలో తక్కువ పెడుతుంది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మట్టి. అట్లా ఏం కాదు అంటే తిట్టపోదు. ఎందుకు కమ్మలు పోగొట్టినావు, కొంచెం కూడా బుద్ధి లేదు, అట్లా ఏం తిట్టావా? ఏం తిట్టాను, ఎందుకంటే 2 లక్షలు చిట్టి ఉందండి.
అలా పట్టుకుంటాడు పైసలు చక్కగా. నువ్వు తిట్టేదాన్ని మా మమ్మీ కమ్మ పోతే. నేనేం తిట్టా ఏం తిట్టా, కమ్మాయి ఉంది అలా రేట్ చేయించుకుంటాం. అంతే. అయితే 4 తులాల మీద కన్నీదంటే నేను ఇయ్యను. బాయ్ ఫ్రెండ్. కాదు మా అమ్మ మంచి ఆన్ చేసి, మా అమ్మకైతే కొంచెం కూడా యాక్టింగ్ చేయడానికి రాదు. కెమెరా ఆన్ చేయక ముందుకి కమ్మ పోయిందని చెప్తుంది మా అమ్మ. అయితే మర్చిపోయినా నేను. ఎట్లా మర్చిపోతాం మమ్మీ కెమెరా ఎప్పుడో ఒకసారి చెప్పేసి పోయింది వీడియో పోయింది దొబ్బింది ఫ్రెండ్స్. మంచి ఎంత మంచిగా మా డాడీ ఎట్లా అంటాడో ఎట్లా రియాక్ట్ అవుతాడు అనుకున్నా కానీ మా డాడీ ఏం రియాక్ట్ కాడంట. అట్లుంది ఏం చేయాలి. మా అమ్మ అయితే ఇంకెంత తిట్టేదో మా బంగారు కమ్మ నిజంగా పోతే. అది చెవులు కొంచెం నొప్పి ఉందని తీసిన ఫ్రెండ్స్. ఈ కమ్మ వెళ్తలేదు అందుకే మొత్తం ఈమె వల్లనే మొత్తం. ఇంకోసారి ఈమెను విలువను. బాయ్ ఫ్రెండ్స్. ఈమె మీదనే ప్రాంక్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మా డాడీని పట్టుకుని ఇప్పుడు ఈమె మీద ప్రాంక్ చేస్తాను. అప్పుడే చక్క అవుతుంది మా అమ్మ. బాయ్ ఫ్రెండ్స్. అందరూ మంచిగా సేమియాలు తాగండి స్వీటు ఈరోజు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంత ఒకసారి